ఎం న్యూస్ కు స్వాగతం. మండపేట ఎంపీఎస్ విద్యా సంస్థల ఆవరణలో పల్లె వాతావరణం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులచే సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, స్కూల్ డైరెక్టర్ వల్లూరు చిన్నారావులతో కలిసి ప్రారంభించారు. మండపేట పట్టణంలోని ఎంపీఎస్ విద్యా సంస్థల ఆవరణలో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విద్యా సంస్థల డైరెక్టర్ వల్లూరు చిన్నారావు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా మండపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ముందుగా విభిన్న సాంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులచే భోగి మంటలను వెలిగించారు. స్కూల్ ఆవరణలో పల్లెటూరి వాతావరణంలో జరిగే విధంగా సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహించారు. అనంతరం చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి చేసిన నృత్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడుతూ ఎంపీఎస్ విద్యా సంస్థలో గత 15 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు చేస్తూ భారతదేశ పండుగల విశిష్టతను విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పండుగ వాతావరణం స్కూల్ ఆవరణలో సృష్టించి ఇంత ఘనంగా చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ దేవళ్ల సాయి గంగాధర్రావు, స్కూల్ ప్రిన్సిపల్ సిరిల గణేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. మన తరాలకి, నూతన తరాలకి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని పరిచయం చేయడం కోసం, అంటే మా చిన్నప్పుడున్న సంక్రాంతి సంబరాలు ఇప్పుడు లేవు అని మేము అనుకోకుండా కొత్త తరాలకు పరిచయం చేయడం కోసం చిన్నారావు గారు గతంలో పూర్వం రోజుల్లో ఒక ఎడ్ల బండి, ఒక పాక, ఒక కోళ్ళు, అలా కొత్త తరాల పిల్లలందరికీ, పెద్దలందరికీ కూడా తెలియజేయడం కోసం ఒక చక్కగా ఈరోజు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసి గతంలో ఏ విధంగా ఉండి అని చెప్పి బాలబాలికి అందరికీ కూడా నేర్పించే విధంగా, చూపించే విధంగా అందరికీ తెలియజేస్తూ ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు నన్ను, ప్రకాష్ గారిని ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచడం, మేము దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి ఇవాళ నుంచే మొదలైనట్టు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఈ సంక్రాంతి, రాబోయే సంక్రాంతి భాగ్యాలతో మనందరం కూడా మళ్ళీ సంక్రాంతికి ఇంకా అద్భుతమైన సంక్రాంతి సంబరాలు ఈ మండపేట పబ్లిక్ స్కూల్లో చాలా అద్భుతంగా జరుపుకోవాలని చెప్పి పేరున విద్యార్థులకు, అలాగే ముఖ్యంగా ఉపాధ్యాయులకి, మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మన స్కూలు స్టార్ట్ అయిన నుంచి చాలా కార్యక్రమాలు నడవడం జరిగింది. ప్రతి ఫంక్షన్కి కూడా చాలా ఇంచుమించు 20 ఫంక్షన్కి 10 మంత్రులకి అటెండ్ అవడం జరిగింది. ఏ ఫంక్షన్, ఏ ఈవెంట్ అయినా సరే మన మండపేట పట్టణంలో ఏ స్కూల్లో చేయనటువంటి ఉత్సాహంతో మన టీచర్స్ అని, మన స్టూడెంట్స్ కూడా అదే రకంగా ఒక సంక్రాంతి సంబరాలే కాదు, ప్రతి ఈవెంట్ కూడా ఒక ఛాలెంజ్ తీసుకుని మన మండపేట పట్టణానికే ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి ఇదే బాగా మన కంటిన్యూ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.